హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం గులాబ్ జామ్ ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో. సింపుల్గానే ఉంటుంది రెసిపీ. మనమైతే సింగిల్ పీస్ అయితే తీసుకున్నాం 75ది. సో రెసిపీ అయితే ఇక స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా మన ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి పిండిని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాము. తర్వాత పిండిని అయితే ఇలా బాగా పిసికైతే పెట్టుకోవాలి కలిపి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి అయితే ఒక బౌన్లో కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయినాక షుగర్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి అయితే తీసుకొని కొంచెం ప్లేట్లో రుద్దుకున్న తర్వాత ఆ యొక్క కలిపి పెట్టుకున్న పిండిని మాత్రం ప్లేట్లో కొంచెం సేపు మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఇలా పిండిని అయితే తీసుకొని చిన్న చిన్న రౌండ్గా ముద్దలైతే చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లో అయితే ఆ యొక్క పిండిని రౌండ్ చేసిన ఉన్న ముద్దలను అయితే ఇలా ఆయిల్లో అయితే బాగా బ్రౌన్ షేప్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా కలుపుకోవాలి ఇట్లా. నూనెలో బ్రౌన్ షేప్ వచ్చినంత వరకు వేగిన ఒక రౌండ్ పిండిని అయితే మనము ఇప్పుడు ఈ యొక్క పానకంలో అయితే వేసుకోవాలి. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయో.